హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి 1,80,000 బడ్జెట్‌లో ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కి అది అల్యూమినియం కబోర్డ్‌లనేవి చేసుకోవచ్చని మీకు తెలుసా? తెలియకపోయినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇవి మొత్తం 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటి? వాటి యొక్క కాస్ట్ వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది? ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అల్యూమినియం కబోర్డ్‌ల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా వచ్చేసరికి బేస్ మోడల్ అండి. ఈ బేస్ మోడల్‌లో వచ్చేసరికి మనకి సైడు ఐవరీ కలర్ తోటి ఉండే ఫ్రేమ్ అనేది 3 ఇంచెస్ వరకు కూడా రావడం జరుగుతుంది. మధ్యలో వచ్చే కలర్స్ అనేవి కొన్ని లిమిటెడ్ కలర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇవి యూజ్ చేసుకొని మాత్రమే మనం ఫ్రేమ్ వర్క్ అనేది చేసుకోగలం. ఫ్రేమ్ వర్క్ అంటే మనకి లోపల పక్క సిమెంట్ షెల్ఫ్‌లు అనేవి ఉంటే పైన ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తారు. ఇలా చేసుకుంటే మాత్రమే మనం రూ. 1,80,000 బడ్జెట్‌లో ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కి చేసుకోవచ్చు. ఫ్రేమ్ అనేది చూస్తున్నారు కదా! ఈ విధంగా 3 ఇంచెస్ అనేది ఉంటుంది. అలాగే డోర్స్ అన్నీ కూడా మనకి హార్డ్ ఉంటాయండి. అంటే మనకి సాఫ్ట్ క్లోజ్ అనేది ఉండదన్నమాట. సాఫ్ట్ క్లోజ్ అంటే మనకి ఓపెన్ డోర్స్ పెట్టుకున్నా లేదా మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి పెట్టుకున్నా మనం ఊరికే అలా టచ్ చేసామంటే అవి క్లోజ్ అయిపోయి ఓపెన్ అవుతూ మనకి సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసరికి అలా ఉండదు. కొంచెం హార్డ్‌గా మనమే వేసుకోవాలి, మనమే తీసుకోవాలన్నమాట. ఇలా మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఈ విధంగా ఉంటుంది అల్యూమినియం కబోర్డ్స్‌లో. ఇది స్టార్టింగ్ ప్రైస్‌లో వచ్చే అల్యూమినియం కబోర్డ్స్ అన్నమాట. ఇది సిమెంట్ షెల్ఫ్‌లు ఉంటే మనకి రూ. 1,80,000 బడ్జెట్‌లో చేసుకోవచ్చు. సిమెంట్ షెల్ఫ్‌లు లేవు. మొత్తం మనకి ఇదే మెటీరియల్ అనేది యూజ్ చేసి లోపల మన ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు రూ. 3,00,000 వరకు కూడా మీకు బాక్స్ వర్క్‌కి బడ్జెట్ అనేది అవుతుందన్నమాట. ఈ ఫస్ట్ మోడల్‌లో మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే. ఇది బేసిక్ అన్నమాట. అల్యూమినియం కబోర్డ్‌లో మనకి లో బడ్జెట్‌లో వచ్చే బేసిక్ మోడల్ అయితే ఇది. అలాగే మనకి రెండో మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ప్రొఫైల్ మోడల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. దీనికి వచ్చేసరికి మనకి కలర్స్ అనేవి అన్‌లిమిటెడ్ కలర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో మార్బుల్ ఫినిష్ వస్తుంది. రకరకాల కలర్స్ అనేవి వస్తాయి. అలాగే గెలాక్సీ కలర్స్ ఇలా రకరకాల కలర్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి ఇందులో సాఫ్ట్ క్లోజ్ కూడా ఉంటుంది. మనకి ఇందాక చెప్పుకున్నట్లు డోర్లు ఓపెన్ డోర్లు పెట్టుకున్నా లేకపోతే స్లైడింగ్ డోర్లు అనేవి పెట్టుకున్నా సరే సాఫ్ట్‌గా అంటే మనకి క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకుంటానికి ఈజీగా ఉండేటట్టు సాఫ్ట్ క్లోజ్ అనేది ఈ కబోర్డ్స్‌లో మనకి రావడం జరుగుతుంది. అలాగే ఈ సైడ్ ఉండే సెక్షన్ కూడా తగ్గి మనకేంటంటే జస్ట్ 10 థిక్‌నెస్ మాత్రమే ఈ సైడ్ సెక్షన్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఇందాక చూసినట్లు ఫస్ట్ మోడల్‌లో మనకి 3 ఇంచెస్ వచ్చింది కదా! దీనిలో జస్ట్ 10 మాత్రమే మీకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇదొచ్చేసి మనకి ప్రొఫైల్ మోడలు. ఇది మనకి మీడియం బడ్జెట్‌లో అయితే రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి సిమెంట్ షెల్ఫ్‌లు అనేవి ఉండి ఫ్రేమ్ వర్క్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా రూ. 3,00,000 బడ్జెట్ వరకు కూడా మీకు 2 బీహెచ్‌కేకి కాస్ట్ అనేది అవుతుంది. ఇందులో మీరు మొత్తం బాక్స్ వర్కే చేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. బాక్స్ వర్క్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అల్యూమినియం కబోర్డ్స్‌లో మీడియం బడ్జెట్‌లో అన్నమాట ఇది. అలాగే ఇంక మనకి హై బడ్జెట్‌లో వచ్చేసరికి ఇక్కడ మనకి 2 క్వాలిటీస్ అనేవి రావడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి మనకేంటంటే ఫ్రేమ్ అనేది పైన వచ్చేసరికి మనకి సెక్షన్ అనేది అసలు కనిపించదు. మొత్తం మనం ఏ రకమైన షీట్ అనేది వేసుకుంటే ఆ షీట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సెక్షన్ అనేది మనకి లోపల పక్క బోర్డ్ అనేది రాదు. అంటే ఫ్రంట్ వైపు మాత్రమే బోర్డ్ అనేది వస్తుంది. లోపల వైపు మనకి ఫ్రేమ్ సెక్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఇదొక మోడల్. అలాగే మరొక మోడల్ ఏంటంటే సెక్షన్ అనేది కాకుండా లోపల బయట మనకి బోర్డే రావడం జరుగుతుందన్నమాట. ఇదొక మోడల్. ఈ రెండిటికి కాస్ట్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మనం బయట వైపు మాత్రమే బోర్డు వేసుకొని లోపల వైపు మనకి ఖాళీ ప్లేస్ ఉండేటట్టు సెక్షన్ ఉండేటట్లు మనం చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇదే 2 బీహెచ్కేకి సిమెంట్ షెల్ఫ్‌లు ఉన్నట్లయితే మీకు సుమారుగా రూ. 4,00,000 వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. ఇంకా ఇందులో హై మోడల్ అన్నమాట. అంటే రెండు వైపులా కూడా మనకి షీట్ అనేది వస్తుంది. ఇలా షీట్ వచ్చే పని అయితే మీకు స్క్వేర్ ఫీట్ అనేది రూ. 1,000 వరకు కూడా మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో చార్జ్ అనేది చేస్తున్నారు. వీటిల్లో మీకు అసలు సెక్షన్ అనేది కనిపించదు. టోటల్‌గా బోర్డ్సే రావడం జరుగుతుందన్నమాట. ఇది మీకు ఎన్ని అడుగులు వస్తే అడుగులను బట్టి 1000 స్క్వేర్ ఫీట్ అనేది రూ. 1,000 అనేది మనకి ఫర్ స్క్వేర్ ఫీట్‌కి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకి బేసిక్‌గా ఈ 3 క్వాలిటీస్ అయితే ఇవ్వండి. ప్రెజెంట్ మనకి మార్కెట్‌లో ఈ 3 క్వాలిటీల్లో తీసుకున్న కాస్ట్ యొక్క వేరియేషన్ కూడా ఇదే అన్నమాట. అలాగే మనకి ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్స్ వాళ్ళు మనకి హైదరాబాద్ ఈ సరౌండ్స్‌లో ఈ అల్యూమినియం కబోర్డ్లు అనేవి ప్రొవైడ్ చేస్తున్నారండి. వీరి దగ్గర ఇంకా 9 ఇయర్స్ అలాగే 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఇలా వారంటీస్ కూడా ఉంటాయి అన్నమాట. పూర్తి వివరాల కోసం మీకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఈ ఫోన్ నెంబర్స్‌కి కాల్ చేసి హైదరాబాద్ ఈ సరౌండ్స్ వాళ్ళైనట్లయితే కాల్ చేసి మీరు ఈ వర్క్ కూడా చేయించుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ అల్యూమినియం కబోర్డ్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. మనకి మార్కెట్‌లో ఉన్న మోడల్స్ అయితే ఇవే. వీటికి అయ్యే బడ్జెట్ కూడా ఇదే అన్నమాట. ఎక్కడైనా సరే ఇదే విధంగా ఉంటాయి. దీన్ని బట్టే మీరు కాస్ట్ యొక్క కంపారిజన్ అనేది చేసుకోవాలన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.